హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో చాలా అంటే చాలా డిలేగా వస్తుంది. యు నో దట్ ఎందుకు ఏంటి, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఒకటి బద్ధకం, 2 సంక్రాంతి, 3 సినిమాలు, ఇవన్నీ పెట్టుకొని లేట్ అయిపోయింది అనమాట. సో వెంటనే వెళ్ళిపోదాం. హే గాయస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తాను, దట్ ఈస్ నతులా పాస్, ఇండియా చైనా బార్డర్ అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ బైక్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ హైయెస్ట్ మోటరబుల్ ప్లేస్ అనమాట. చూడండి వ్యూస్ ఎలా ఉంటాయో. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీలింగ్ అనమాట బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఆ వ్యాలీస్ ద్వారా వెళ్తున్నాం అండ్ రోడ్స్ ఆర్ ఆసమ్, చాలా బాగున్నాయి. అలానే కొంచెం రిస్కీ, అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయంట. నార్మల్, ఇట్స్ నార్మల్ అనమాట. కానీ మనకి కొంచెం భయం వేస్తుంది అనమాట అది. సో వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. వేరే లెవెల్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్కి అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ప్రతి ప్లేస్ దగ్గర ఆగిపోవాలి అనిపిస్తుంది, అంత బాగున్నాయి అనమాట వ్యాలీస్. మేము ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంచన్జంగా వ్యూ పాయింట్ అనమాట. ఆడికొచ్చాం. దిస్ ఇస్ మై బైక్ అండ్ ఇప్పుడు మేము నతులా పాస్కి వెళ్తున్నాం అనమాట. అండ్ హియర్స్ ద వ్యూ. వచ్చిన తర్వాత మేము గ్యాంగ్టాక్లో ఆ కాంచన్జంగా వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకుంటూ పోయాం కదా, అవన్నీ దేనికి పనికిరాలేదు. ఈ పాయింట్ దగ్గరకు వచ్చాక ఎంత బాగా, ఎంత క్లారిటీగా, ఎంత సూపర్గా కనిపించిందంటే అద్భుతం. ఒక 1.5 hour తర్వాత కాఫీ బ్రేక్ కోసం ఆగాం. కాఫీ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడైతే టెంపరేచర్ ఎంత ఉంది అనుకుంటారా? ఎంత ఉంటుంది అంట? 2 degrees 3 degrees 2 ఉండొచ్చు. చాంగ్లా లేక్ है ना, చాంగు లేక్, సోమో లేక్ और చాంగు లేక్. సో ఇట్ వాస్ చాంగు లేక్, సోము లేక్ అంటారనమాట. ఈ ప్లేస్ దాటిన తర్వాత ఉంటుంది నతులా పాస్. అసలు ఏంటి నతులా పాస్ అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. నతులా పాస్ ఇస్ ఏ బార్డర్ ఆఫ్ ఇండియా చైనా అనమాట. ఫీట్స్ వచ్చేసి 14,350 feet అనేవి ఉంటుంది. కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం నాట్ అడ్వైజబుల్. ఎలా వెళ్తారు ఈ ప్లేస్కి? దేనికైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అంటే పర్మిట్స్ తీసుకోవాలన్నమాట. మనం రేపు వెళ్ళాలంటే ఈరోజు ఖచ్చితంగా మనం పర్మిట్స్కి అప్లై చేయాలి. అండ్ ఆల్సో పర్మిట్స్ కాస్ట్ కూడా ఒక 600 వరకు ఉంటుంది. నువ్వు ఎలా వెళ్తున్నావు, బైక్లో వెళ్తున్నావు, కార్లో వెళ్తున్నావు, ఏంటి సంగతి, ఇవన్నీ కూడా చెప్పాలి. అండ్ మీకు ఇక్కడ ఆధార్ పనిచేయదు, ఓన్లీ ఓటర్ ఐడి అండ్ ఆల్సో పాస్పోర్ట్, ఈ 2 మాత్రమే పనిచేస్తుంది అనమాట. సో ఇది ముఖ్యమైన థింగ్ అనమాట. సో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. సిక్కింకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇవి కావాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా. బికాస్ సిక్కిం ఈజ్ సరౌండెడ్ బై ఆల్ బార్డర్స్. మనకి నేపాల్ ఉంది, చైనా ఉంది అండ్ ఆల్సో భూటాన్ కూడా ఉందన్నమాట. అండ్ టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్లోనే మనం వెళ్ళి రావాలి, లేకపోతే అక్కడ టెంపరేచర్స్ 1 hourకి చేంజెస్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మేము నతులా పాస్కి వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్, నతులా వ్యూ పాయింట్. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. స్నో ఉంది కానీ రోడ్డు మీద లేదు. అసలు ఫుల్ బిజీగా ఉంది. దట్ ఈస్ ద నతులా పాస్. దట్ ఈస్ చైనా బోర్డర్. హియర్ కమ్స్ ఇండియా. అండ్ కిందకు వచ్చిన తర్వాత పిచ్చాకలి వస్తుంది. తినాలంటే మనం బాబా మందిర్కి వెళ్ళాలి.
బాబా మందిర్కి వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న క్యాంటీన్ ఉంది, వీ హ్యావ్ ఫుడ్ దేర్ అనమాట. బట్ ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది ఫర్ మ్యాగీ అండ్ మోమోస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బాబా మందిర్ దగ్గరికి వచ్చాను. అండ్ ఇక్కడైతే మాత్రం వాట్ ఏ వైబ్ చాలా అంటే చాలా బాగుంది. వాట్ ఏ వ్యాలీస్ అండ్ ఒకటే ఇట్స్ కోల్డ్, వెరీ కోల్డ్. నాకు తెలిసి టెంపరేచర్ విల్ బి ఎట్ -2 ఐ థింక్ సో. బట్ అవుతుంది. ఇక్కడ మనకి స్నో ఉంది చూడండి, లైట్ స్నో ఉంది. అండ్ నైట్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది, మొత్తం ఇదంతా స్నో అయిపోతుంది, మొత్తం ఐస్ గడ్డలే. సో ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ బైక్ మీద వెళ్తున్నాం అనమాట. గోయింగ్ బ్యాక్ టు గ్యాంగ్టాక్. అండ్ మధ్యలో వచ్చేసి సోమో లేక్ వెళ్తున్నాం, అక్కడ చూస్తాం అదనమాట. అక్కడికి నెక్స్ట్ పాయింట్. సోము లేక్ దగ్గర అసలు అది మేము వెళ్ళేటప్పుడు సరిగ్గా చూడలేదు, ఎందుకంటే నతుల పాస్ వెళ్ళాలి అనే పాయింట్లో త్వరగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో వెళ్ళాం అనమాట. కానీ వన్స్ సోము లేక్ చూసిన తర్వాత అద్భుతమైన సీనరీ బ్రో. అసలు నేనైతే మాటల్లో చెప్పలేను, అంత బాగుందన్నమాట. అండ్ అక్కడి నుంచి మేము ఏం చేసామంటే రోప్వే తీసుకున్నాం. రోప్వే ఉందా అంటే ఎస్, మాకు చాలా లక్కీగా ఆ రోజు రోప్వే ఉంది. నార్మల్గా స్నో కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటే రోప్వే విల్ బీ నాట్ దేర్, రోప్వే ఉండదు అనమాట. కానీ ఫస్ట్ టైం అని కాదు, ఇలాంటి టెంపరేచర్స్ కొంచెం పర్ఫెక్ట్గా ఉంది, క్లైమేట్ బాగుంది, అలాంటి టైంలో రోప్వే పెట్టారు. అండ్ ఆ రోజు క్లైమేట్ బాగుందంట. we are so lucky that we can see all the things. అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటంటే మేము మిస్ కాలేదన్నమాట. దట్ వీఆర్ సో లక్కీ ఫర్ దట్. పైకి వెళ్ళాం. ఏంటి పైకి అంటే ఆ పైకి అనుకుంటున్నారా? కాదు, ఒక రకంగా ఆ పై వరకు అంచుల వరకు వెళ్ళాము అనుకోండి. ఒక హిల్ టాప్కి వెళ్ళాము. అక్కడి నుంచి అసలు ఒక పక్కన వచ్చేసి క్లౌడ్స్ అలా వచ్చి మనకి మన హిల్ని తాకుతున్నట్టు, అసలు మమ్మల్ని అసలు ఎంత కూల్ బ్రీజ్ అసలు చెప్పనక్కర్లేదు. ఐ వాజ్ వెరీ ఆ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో అది కూడా వీడియో పెడుతున్నా, చూసేయండి. ఇది చాంగు లేక్ దగ్గర అనమాట. పైన రూఫ్ పైన వస్తే ద వ్యూ పాయింట్ ఇస్ అమేజింగ్. చూడండి, భయ్యా ఇంత హైట్లో కామెడీ చేస్తున్నా. ఇక్కడ ఐస్ ఉంది, ఈ ఐస్ మందులో కలిపోవచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానాలు చెప్పారని నాకు చిరాకు వచ్చేస్తా సార్. సచ్ ఎ వా, అంతే, ప్రైజ్లెస్, వర్త్ వర్మ వర్త్.
ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. అంటే ఇది వ్యూ పాయింట్ కాదు తెలియదు కానీ బట్ దిస్ వాస్ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది. బొక్క బ్రో, బొక్క ఏంటి బొక్క అనుకుంటున్నారా? మన ఫోన్లు బొక్క, మన కళ్ళే సూపర్. ఇలాంటి ప్లేస్లో ఏ ఫోను ఏ కెమెరా వేస్ట్. జస్ట్ మన ఐస్తో చూస్తేనే అది బాగుంటుంది. The next morning. వీఆర్ వెకేటింగ్ దిస్ రూమ్. వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్ గ్యాంగ్టాక్. ఎండింగ్ ట్రిప్ కానీ ఏరోప్లేన్లో మాత్రం మిడిల్ సీట్ మాత్రం వద్దు ప్లీజ్. ఎందుకంటే ఇదిగో ఇలా నిద్రపోతారు, లేకపోతే ఇలా నిద్రపోతారు. మిడిల్లో నీకేం చేయాలో నీకు తెలియదు. అది నీ పరిస్థితి. అక్కడి నుంచి వచ్చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ వచ్చేయాలి కదా. మన ప్లేస్ కాదు, మన ప్లేస్ అయితే మనది వేరే. సో మేము అలా వచ్చేసి బెంగళూరుకి వచ్చేసాం. నథులా పాస్ వాస్ అబ్సల్యూట్లీ సూపర్. అండ్ ఆల్సో ఒక సెల్యూట్ చేయాలి ఖచ్చితంగా అక్కడున్న సోల్జర్స్కి. దే ఆర్ బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఉంటారు. పాపా గ్రేట్. ఆ చలిలో దే ఆర్ డూయింగ్ ఆల్ ద సర్వీస్ టు మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామని కేవలం వాళ్ళ వల్లే. సో గ్రేట్ సెల్యూట్. ఆ టెంపరేచర్స్ ఇప్పుడంటే ఇంకా స్నో కూడా పడుతుంది, నైట్ టైమ్స్ ఉంటారు. అండ్ ఇంకా అర్థం చేసుకోండి, మనం ఇక్కడ ఏదో హ్యాపీగా తింటున్నాం, పడుకుంటున్నాం, ఏదో చిన్న వర్క్ చేస్తున్నాం. బట్ దే ఆర్ నాట్ లైక్ దట్ అక్కడ. అండ్ ఇంకోటి ఫుడ్ కూడా మనకు చాలా తక్కువ దొరుకుతుంది అక్కడ. మేము అలాంటి ప్లేస్లో అసలు దే ఆర్ సర్వైవింగ్ అంటే గ్రేట్ టు మిలిటరీ అంటే అసలు తోపు అంతే. దే ఆర్ గ్రేట్. ఇక్కడతో నా సిక్కిం ట్రిప్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణీత్ సాయి తేజ్కి. నేను ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తే ఖచ్చితంగా ఇలా ఏదైనా ఒక చిన్న వీడియో కింద పెడతా. అండ్ సిక్కిం ట్రిప్కి అనేది 5 వీడియోస్ పెట్టాను. అండ్ మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ సిక్కిం ట్రిప్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. ఐ రికమెండ్ యూ. రిస్క్ అయితే ఉంటుంది, కొంచెం రిస్క్ అయితే ఉంది, బట్ వర్త్. సో అదనమాట.